నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. రండి వెళ్దాం. ఈ దినం ప్రభువు మాట్లాడుతున్న ప్రవచన సారమైన వాక్కు నెరవేర్పులో ఉన్నామని నమ్ముతూ ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు ప్రభువుని శోధిస్తూ ఎంత శోధించినా ఆయనలో ఏ నేరము కనుగొనలేని స్థితిలో ఏదో ఒక నేరం మోపాలని ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో కూడా భూమి మీదకి గాలిలోనికి ఆయనలో నుంచి బయటికి చెప్పాలంటే ఆయనని రెచ్చగొడుతూ కూడా ఆయనలో నుంచి ఒక ప్రవచన వాక్కు మాత్రమే బయటికి తీసుకుని రాగలిగిన ప్రధాన యాజకుని యొక్క స్థితి ఒకసారి చూసి వద్దాం. రండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 63వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. నేను అర్థం, ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని ఒప్పుకో. నువ్వు మాట్లాడుతున్న మాట, ఆ మాటకు నేను దేవుని మీద ఆనబెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు లేదా యేసు ప్రభు పలకబోతున్న మాట ఎవరి మీద ఆనబెట్టి పలుకుతున్న మాట అవుతుంది? చెప్పాలి, తండ్రి మీద. హల్లెలూయా. మనం ఏదైనా ఒట్టు పెట్టాలంటే ఎవరి మీద మీరు ఒట్టు పెట్టగలరు అని అడుగుతున్నా అదే సందర్భం. చూడండి, మీరు ఎవరి మీద ఒట్టు పెట్టగలరు? ఏది శాశ్వతంగా ఉంటుంది? కానీ ప్రధాన యాజకుడు ఎంతకి తెగిస్తున్నాడో చూడండి. తన నోటి మాటలో చిక్కుపడుతున్నాడు. తనకే తెలీదు తను చిక్కుపడుతున్నాడని. తండ్రి అయిన దేవుని మీద ఆనబెట్టి చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని మీద తనకి ఏమి అధికారం ఉందండి? అసలు ఏమి ఉంది? నువ్వు జీవం కలిగిన దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానంట. సరే, అంత రేంజ్కి ఎదిగావు కదా యాజకుడు, అక్కడే ఆగు అని ప్రభు అదే రేంజ్లో ప్రవచన సారమైన యేసయ్య ప్రవచన వాక్కును రిలీజ్ చేశారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పలుకుతున్న మాట తండ్రి మీద ఆనబెట్టబడిన మాట. ఆమెన్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతారు దానిలోకి? తండ్రి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అందుకు యేసు నీవన్నట్టే, ఆయన నీవన్నట్టే అన్న మాట ఊరికనే అనలేదంటున్నా నేను. ఇప్పుడు ఎవరు మాటల్లో చిక్కుబడ్డారంటే ప్రధాన యాజకుడు చిక్కుబడ్డాడు. ప్రధాన యాజకుడు అనుకుంటున్నాడు నేను యేసుని చిక్కులో పెట్టానని. చూడండి, ఎవరు షార్ట్ టర్మ్ గోల్తో మాట్లాడుతున్నారు, ఎవరు లాంగ్ టర్మ్ గోల్తో మాట్లాడుతున్నారో గమనిద్దాం.
యేసు ప్రభు వారు అందుకే చెప్తున్నారు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు. అర్థం, తండ్రి ఒళ్ళో కూర్చొని ఎవరు సమీపించలేని స్థలములో జరిగిన ఒక్క మాట ఒప్పందం. ఏమని? ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన మాట ఏమని? నీ శత్రువులను నీ పాదముల కింద పెట్టేంత వరకు నా కుడి పార్శ్వమున కూర్చో అని తండ్రి ఆనబెట్టి చెప్పిన మాట అది. హల్లెలూయా. నా కుడి పార్శ్వమున కూర్చో అని చెప్పింది ఎవరు? తండ్రి అండి. అందుకే ఆయన మాటను ఇప్పుడు ప్రభు తీస్తున్నారు అక్కడ. ఇక ఎవరు ఆపగలరు దాన్ని? కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు. ఆ వేడిలోనే ఆయన రిలీజ్ చేసిన వాక్కు. హల్లెలూయా. ఆయన ఏం పలుకుతున్నారో ఆయనకి తెలుసు, కానీ ప్రధాన యాజకుడు ఏం వింటున్నాడో ఆయనకి తెలీదు. ప్రధాన యాజకుడు ఏ పాటికి కూడా ఒకటే వెయిటింగ్. ఏంటి చూడండి, 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, దేవుడు వస్త్రము వేసి చూడాలని ఆశపడుతున్నారు. దిగంబరత్వం కలిగిన మానవ జాతికి నేరములు మోప్పువాడు కుడి పార్శ్వమున నిలబడి మలిన వస్త్రాలు ఉన్నాయని చెప్పి యాజకుల మీద కూడా నేరములు మోపాలని ప్రయత్నం చేస్తుంటే వాని మాటకు ప్రతిగా వాళ్ళ దోషములు నేను పరిహరించానని ప్రశస్త వస్త్రములను సిద్ధపరచుకొని ప్రభు ఉన్నారు. ఎవరు పందులు పొట్టు తిని పశ్చాత్తాపపడి అయ్యో నా తండ్రి ఇంట పనివారికైనా కనీసం ఆహారం దొరుకుతుందే అని ఎవరు తిరిగి వస్తారా తండ్రి విలువ తెలుసుకునని వస్త్రములను సిద్ధపరచుకుని వెయిటింగ్లో ఉన్నారండి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం, ఉన్న వస్త్రాలు చింపుకుంటున్న అనుభవం. ఎందుకు చింపుకుంటున్నాడు? వీడు దేవదూషణ చేసెను. అయ్యో, ఏమి చేసెను? దేవదూషణ చేసెను. ఎవరు నిజానికి దేవదూషణ చేస్తున్నారు? ప్రధాన యాజకుడే. వాక్యమైన యేసయ్య శరీరధారిగా వస్తే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని ఎవరిని అడిగారు? ఒక లిస్ట్ ఉంది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. ఒకసారి ఆ మాట చదివి పెట్టరా. 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. హల్లెలూయా. అంటే ఈ ప్రధాన యాజకులకి తెలుసు యూదుల రాజు ఎక్కడ పుడతారన్న విషయం వారికి తెలుసు, ప్రవచనం తెలుసు. కానీ ప్రవచన నెరవేర్పు తెలియలేని స్థితిలో ఉన్న యాజకుడు. మీకు అర్థమైందా? చాలా మందికి ఇదే జరగబోతుందండి. ప్రస్తుతం 10th క్లాస్ సిలబస్ చదవాల్సిన వాళ్ళు 1st స్టాండర్డ్ సిలబస్ చదువుకుంటూ ఇదే కరెక్ట్ అనుకొని అవుట్ ఆఫ్ ద సిలబస్ చదువుతున్నారే. పాయింట్ అర్థమైందా?
రాబోతున్న వాని కొరకు కనిపెట్టాల్సిన స్థితిలో ఉండి అక్కడ ప్రిపేర్ అవ్వవలసిన స్టాండర్డ్ కాకుండా అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏది లెంట్ డేస్ అనుకొని ఇంకా ఇక రాబోతుంది ఏంటి ఆల్రెడీ ఆయన సిలువేసాం, మళ్ళీ ఆయన లేచారని సంతోషించాం, సమాధుల పండుగ అయిపోయింది, అన్ని మాదుల పండుగ అయిపోయింది. ఇప్పుడు ఏం వెయిటింగ్? మరలా డిసెంబర్ కోసం కసరత్తులు. ఫండింగ్ అంతా దేనికోసం చెప్పాలి? దేనికోసం? ఫస్ట్ స్టాండర్డ్ కోసం. దేనికోసం చెప్పాలి? ఏ బుక్స్ కోసం వెయిటింగ్ ఇప్పుడు? ఫస్ట్ స్టాండర్డ్ బుక్స్ కోసం వెయిటింగ్. ఏంటది? క్రిస్మస్, మా పండగ. ఆ పండగ కోసం ఇప్పుడు మళ్ళా వెయిటింగ్. 10th క్లాస్ సిలబస్లో కసరత్తు చెయ్యండి అయ్యా అంటే ఫస్ట్ స్టాండర్డ్ సిలబస్లో అవుట్ ఆఫ్ ద సిలబస్ అయినా దాన్నే సిలబస్ అని చూపిస్తూ దానిలో కసరత్తు చేస్తున్న ఆ టైంలో యేసు ప్రభు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో తెలియకుండా ఉన్నట్టుగా ఫస్ట్ రాకడ ఉంది కదా, అలా కాకుండా సడన్గా వెన్యూ మారుస్తున్న స్థితి కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోతుంది. ఆలోచిద్దాం. ఇక్కడే ఆలోచిద్దాం. వస్త్రములు చింపుకొని మరి దేవదూషణ చేస్తున్నారని చెప్తున్నాడు. నిజానికి దేవదూషణ చేస్తుంది తనే. తన ప్రవర్తనతో, తన అపనమ్మకముతో, తన మాటలతో జీవము గల దేవుని అద్వితీయ కుమారుని అవమానిస్తూ నిజమైన దేవదూషణ చేస్తున్న స్థితిలో నించొని ఇంకేమంటున్నాడో చూడండి. మనకిక సాక్షులతో పని ఏమి? ఎందుకు? సాక్షులను తీసుకుని వచ్చి, అబద్ధ సాక్షులను తీసుకుని వచ్చి నేరస్థాపన చేద్దామంటే ఏ సాక్ష్యము కూడా మరణమునకు తగిన హేతువును వెతకలేకపోయింది. అలాంటి ఏరియాలో ఇప్పుడు ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, ఇంకా సాక్షులతో పనేంటి? ఈయన ఆల్రెడీ దేవదూషణ చేస్తున్నాడట అని చెప్పి మీకేము తోచున్నదని అడిగాను. అందుకు వారందరూ మాట్లాడిన వీడు మరణమునకు పాత్రుడు. వాళ్ళందరూ డిసైడ్ చేస్తారండి ఈయన మరణానికి పాత్రుడని. ఇంకొక మాట చెప్పిన, మనం ఏం విత్తుతున్నామో అది కోస్తాం తెలుసా? ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా మీకేమి తోచుచున్నది అని ఆయనతో ఉన్న దూతల్ని అడిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థమైందా? ఆయన రిపీట్ చేస్తారండి. ఎందుకంటే మాటలను బట్టి కూడా తీర్పు రాబోతుంది. ఏం మాట్లాడుతున్నామో, దేనిని బట్టి మాట్లాడుతున్నామో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని మాట్లాడుతున్న అనుభవాలు ఉన్నాయే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను బట్టి దేవుడు లెక్కలోనికి తీసుకుని రాబోతున్నారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపుమనిరి. మీకు అర్థమైందా? ప్రవచించమని ఎందుకు కొడుతున్నారో ఇప్పుడు అర్థమైందా? స్తోత్రం. వారి సమయాన్ని వారు
వినియోగించుకుంటున్నారు. చెప్పండి అన్నమాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం ఈరోజు. దానిని బట్టి ప్రార్థించుకుందాం, ప్రార్థన కొరకు సిద్ధపడదాం. ఇక్కడ చూడండి, కుడి పార్శ్వమున కూర్చుండటయు అని చెప్పిన ఆ మాట అప్పుడే నెరవేర్చబడింది. కానీ ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు అనే మాట పెండింగ్లో ఉంది. అదే మనం నేర్చుకుంటున్నాం. ఆ మాట నెరవేర్పు కొరకు లోకమంతా వెయిటింగ్. సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుకుని ఉంది. ఇప్పుడు ఆయన కూడా కనిపెట్టుకుని ఉన్నారు. ఎందుకు మరి ఆయన ఇంకా మేఘారూఢుడై రావట్లేదు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఈ విషయాన్ని గ్రహించిన మన పితరులు ఉన్నారు. రెండవ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం ఒకసారి చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. వినరా? అంత్యదినముల్లో ఏం జరుగుతుందట? అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారట. ఈ అపహాస్యం ఏ రేంజ్లో ఉంటుందంటే, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం గురించి అపహసిస్తారట. ఆయన కొరకు ఎదురు చూస్తున్నవారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు చుట్టూ ఇది జరుగుతున్నప్పుడు గుర్తుపట్టాలి, ఇది అంత్య దినములు అని. ఇటువంటి అపహాస్యపు మాటలు వినబడుతున్నప్పుడు గుర్తుపట్టాలి, సమయం ఆసన్నమైనదని. రెండవది, ఆ సమయం ఆసన్నమైనప్పుడు నీ ప్రిపరేషన్లను ఉండవా? హల్లెలూయా. అందుకే చెప్తున్నారు చూడండి, అంత్యదినముల్లో అపహాసకులు అపహసించుచూ వస్తారు. అపహాసకులు అధికమవుతున్న కాలం అంత్యదినం. అంత్యదినములు ఎవరు ప్రబలుతారు, ఎవరు ఎక్కువ అవుతారు చెప్పాలి నోరిప్పి. అపహాసకులు అని. అపహాసకులు మీటింగులు వేసుకుని కూర్చుంటారు. అపహాసకులు నిలబడతారా, కూర్చుంటారా? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అవునా? అంతేనా? అపహాసకులు ఆలోచన చెప్తారా? దుష్టుడు ఆలోచన చెప్తాడు. పాపుల మార్గంలో నిలవద్దు. కానీ అపహాసకులైతే మట్టసంగా కూర్చొని మరి అపహాస్యం చేస్తూ ఉంటారు. అనేకులకి ఇప్పుడున్న అంత్యదినముల్లో ఉన్న ప్రధానమైన పని ఏంటో తెలుసా? కూర్చొని ఆయన గురించి డిస్కషన్లు వేయడం. కమాన్, మీకు అర్థమవుతుందా? సిట్టింగులు వేసి ఏం చేస్తారండి? అపహాస్యం చేస్తారు. ఈరోజు నువ్వు ఏ ఛానల్ అయినా చూడు, ఆయనను గురించి అపహాస్యం చేస్తున్న వారు ఈ మాటలు పలుకుతూనే ఉన్నారు. విషయం ఏంటి తెలుసా? వాళ్ళతో సమానంగా కూర్చొని నువ్వు చూడకు.
అపహాసకులు కూర్చుండు చోటను నువ్వు కూర్చుండక. ఉందా లేదా మాట? వాళ్ళు వీడియోలు రికార్డ్ చేసి పెడితే కూడా నువ్వు కూర్చొని చూడకు. నువ్వేం చేయాలి తెలుసా? ఆ సమయంలో యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రములు ధ్యానిస్తూ దానిలో ఆనందిస్తూ ఆ ధన్యతని పొందుకో. బి ఏ బ్లెస్సింగ్. నువ్వు ధన్యుడు మాత్రమే కాదు, అనేకులకు ధన్యతను తీసుకుని వచ్చి ఒక బ్లెస్సింగ్గా మారు. ఆమేనని చెప్దాం. కొంచెం గ్రహిద్దాం ప్లీజ్. రాక్కడను గూర్చిన వాగ్దానం ఏమాయను అని అడుగుతారట. అలాంటప్పుడు టెన్షన్ పడకు, రాబోతున్నవాడు చూసుకుంటారు. కాకపోతే వారి నోటి మాటల్లో వాళ్ళు చిక్కు పడడానికి వాళ్ళు అలా చేస్తారు. కమాన్, మీకు అర్థమవుతుందా? నా గురించి మాట్లాడండి, మీకు పాప విమోచన ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను మీకు పాప క్షమాపణ ఉంటుందా ఉండదా? చెప్పాలి. ఉండదు. సో ఈ అపహాసకులు చేస్తున్న పాపం ఎటువంటిది తెలుసా? ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను వారికి పాప క్షమాపణ లేకుండు నిమిత్తం వారి మీదకు వారు హాని కొని తెచ్చుకుంటున్న పనిలో ఉంటారు. నువ్వు వారితో కలిసి కూర్చొని ఏకీభవించే అనుభవంలో ఉండకు. నువ్వు అటువంటి మాటలు వినడం వలన, నువ్వు అటువంటి మాటలకు ఆలోచించడం వలన నువ్వు కూడా అపహాస్యం చేయి వారితో చేతులు కలిపిన వాడవై మారుతావు. ఇంకా ఆలోచించండి. ఆయన రాక్కడను గుర్చిన వాగ్దానం ఏమాయను అని అడుగుతారట. ఒక మాట చెప్పనా? జ్ఞానం లేక నశించిపోతున్న వారు మాట్లాడుతున్న మాటలే ఇవి. ఎందుకంటే ఒక మాట చూడండి, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవరా? 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిది. దయ్యములు నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. ఏమని? దేవుడు ఒక్కడే అని. ఇంకొక మాట చెప్పనా? దెయ్యములు ఎంతగా నమ్ముతున్నాయంటే యేసు ప్రభు వారు అద్దరికి చేరదామని చెప్పి ఆ ఊరు వెళ్తుంటే అడ్డం పడి వచ్చి కేకలు వేస్తూ మరీ చెప్తున్నాయి. ఏమని? నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు. నమ్మి వణుకుతున్నాయా లేదా? వణుకుతూ పలుకుతున్నాయా లేదా? ఇప్పుడు చూడండి, ఈ అపహాస్యం చేయువారు అటు నమ్మను లేదు, ఇటు ఎలాంటి పలుకులు పలుకుతున్నారో తెలుసా? రియల్గా దేవదూషణ చేసే లిస్టులోనికి చేరుతున్నారు. రాక్కడను గురించి నమ్మట్లా. ఆయనను నమ్మిన వారు ఆయన రాక్కడను గురించి నమ్ముతారు. చెప్పండి అన్నమాట. ఆయనను నమ్మలేని వారు ఆయన చెప్పిన మాటను బట్టి కూడా అపహాస్యం చేస్తారు. నేనేమన్నా అంటే దెయ్యాలన్నా నమ్మి వణుకుతూ ఒక పాయింట్లో ఆగుతున్నాయి, కానీ వీళ్ళు ఇంకా లోతైన పాపంలోనికి వెళ్తున్నారంటున్నాను. ఎంతమంది గ్రహిస్తున్నారు? స్తోత్రం. రాబోతున్న యుగంలో కూడా, రాబోతున్న కాలంలో కూడా పాపక్షమాపణ లేకుండా అయిపోయే ఒక మరణకరమైన పాపంలోనికి ఎంటర్ అవుతున్నారు. ఇంకా చూడండి, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు అని మొదట మీరు తెలుసుకొనవలెను.
అప్పుడు ఈ మాటలు ఎవరికి? మీకు అర్థమైందా? ఇలాగనే మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? సృష్టి ఆరంభించినది మొదలుకొని వీళ్ళకి సృష్టి గురించి ఏం తెలుసు? వీళ్ళు పుట్టినది మొదలుకొనే వీళ్ళకి తెలుసు. వీళ్ళు పుట్టింది జీవితం ఎంతకాలం? ఎంత మాట్లాడినా 6000 సంవత్సరాల కంటే ఎక్కువ ఏమైందండి మానవ జాతికి? అంతే తెలుసు. 100 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నవాడు మాట్లాడతాడేమో, 200 సంవత్సరాల గురించి మాట్లాడతాడేమో, మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం అన్నీ ఒకలాగే ఉన్నాయి అంటాడేమో. వాడు అజ్ఞానం కొద్దీ వాడు మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞానం కలిగితే ఈ పలుకులు పలకడు. ఇంకా ఏమంటారంట సృష్టి మొదలుకొని కూడా ముందు నుంచి ఎలా ఉందో అలాగనే ఉంది అని చెప్తారు, అని మాట్లాడతారు, అని అపహసిస్తారు, అని జోకులు వేస్తారు. వాళ్ళు జోకులు వేస్తుంటే వాళ్ళకి వ్యూస్ పెరుగుతాయి. వాళ్ళకి వ్యూస్ పెరుగుతూ కమెంట్స్ కూడా పెరుగుతాయి. ఏమని తెలుసా? అవును అని ఏకీభవిస్తున్నవారు వారితో కలిసి అపహాస్యం చేస్తూ కూర్చుంటారు. నువ్వు గుర్తుపట్టు. ఇవి రాస్తున్న టైంకి అటువంటి కూర్చుని మాట్లాడే పరిస్థితులు ఉండేనా? 2000 సంవత్సరాల క్రితం ఈ మాటలు రాస్తుంటే, ఈ పేతురు గారు ఈ మాటలు రాస్తుంటే, ఈ రోజున్న మనం చూస్తున్న పరిస్థితులు అప్పుడు ఉండేనా? చెప్పాలి. అప్పుడు లేవు. అందుకే చెప్తున్నాను, మొదట మీరు తెలుసుకోవాలి. ఎవరు? మనం గుర్తుపట్టాలి. ఎలా అనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మారతురు. ఆల్రెడీ ఆ కాలంలోనే మనం ఉన్నాం. ఈ మాటలు రాస్తున్నప్పుడు వారికి డార్విన్ థియరీ ఉండేనా? చెప్పండి. లేదు. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న థియరీ అది. ఎవల్యూషన్ థియరీ అప్పుడు ఉండేనా? లేదు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న థియరీ అది. ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి. వారు బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. ఏంటి మర్చిపోతారు? నీళ్ళల్లో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన కలిగిందని వారు మర్చిపోతారు. ఓ మాట చెప్పనా? కావాలని మర్చిపోతారు, తెలియక కాదు. చెప్పుతున్నా సరే వినుబుద్ధి లేక బుద్ధిపూర్వకంగా వాళ్ళు మర్చిపోతారు. అలాంటి సమయం నువ్వు గుర్తుపట్టాలి. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నాయా లేదా? చెప్పండి. హల్లెలూయా. అయితే మనం జంప్ చేయాలి. ఇక్కడ 9వ వచనానికి వెళ్ళిపోదాం. చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. ఏమిటా వాగ్దానం? ఆయన మేఘారూఢుడై మరలా రాబోతున్నది వాగ్దానం కాదా? ఆయన వచ్చినప్పుడు ఆయన ఇస్తానని చెప్పిన జీవం వాగ్దానం పూరితమైనది కాదా? ఇప్పుడు కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లు ఆయన తన వాగ్దానంను మనకివ్వడం ఆలస్యం చేయట్లేదట. కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చెబుదాం, ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నా కొరకే అని పలుకుదాం. ఆయన ఆలస్యం నా భర్త కొరకే చేస్తున్నారు. చెప్దాం, ఆయన ఆలస్యం నా భార్య కొరకే చేస్తున్నారు.
నా పిల్లల కొరకే చేస్తున్నారు. ఎస్, ప్రతి కుటుంబంలో కూడా ఈ విషయం అర్థం అవ్వాలి. పిల్లలు మారిన కుటుంబం ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఎవరైతే ఆయనను గ్రహిస్తారో ఆయన ఆలస్యం చేస్తున్న సమయం వినియోగించుకుంటారు. ఇంకో మాట చెప్పాలంటే సద్వినియోగపరుచుకుంటారు. ఎవరు నాశనం కొరకు నియమింపబడ్డారో వారు అపహాస్యంలో ఎదుగుతారు. ఎవరైతే ఈ ఆలస్యంను సద్వినియోగపరుచుకొని జీవితాన్ని బాగు చేసుకుంటారో వారు రక్షణలో ఎదుగుతారు. నీ ఇష్టం, నువ్వెందులో ఎదుగుతున్నావో నువ్వు చెక్ చేసుకో. నలుగురు కూర్చుంటే జోకులు వేసుకుంటూ వాక్యం మీద కూడా మాట్లాడుకుంటూ ఎంతసేపు ఎవరైనా వాక్యం చెప్తారా అనుకుంటూ మాట్లాడుకుంటూ అపహాస్యం చేస్తున్నావా నాన్న? జాగ్రత్త, నీ నోటికి నువ్వే ఉత్తరవాదివి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా కూర్చొని దేవుని సంగతులు ఆలోచించుకున్న అనుభవాలు ఉన్న ఆది అపోస్తుల సంఘంలో ఎటువంటి కార్యాలు జరిగినాయో తెలుసా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అపహాస్యం పుట్టిస్తున్నాయా? అయితే నువ్వు ఎటువైపు ఎదుగుతున్నావు చెక్ చేసుకో. ఆయన ఆలస్యం చేస్తున్నది నీలో భయం పోగొట్టడానికి కాదు, నీలో కనిపెట్టే నిరీక్షణ పెంచడానికి. నిరీక్షణ పెరుగుతున్నవాడు అపహాస్యం చేయలేడు. మనం ఏ మార్గంలో ఉన్నామో ఇక్కడ అర్థమైపోతుంది. ఆయన కార్యాలు నీకు గ్రహింపులోనికి రావట్లేదు అంటే జాగ్రత్త, చెక్ చేసుకో. ఆయన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు రెండవ రాకడలో తప్పించుకోవడం ఛాన్స్ లేదు నాన్న. ఎక్కడ దాచుకోలేం. మనిషికి ఏ సూపర్ పవర్స్ లేవు. గ్రహిద్దాం. ఆయన చెప్పిన మాట యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. ఎదురుగుండా కనిపిస్తున్నా సరే గుర్తుపట్టలేని స్థితిలో మన గ్రేట్ ప్రధాన యాజకులు ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన గుర్తులు జరుగుతున్నాయి కదా. ఈ ఏరియాలో మనం ఎలా తప్పించుకుంటాం? జాగ్రత్త పడదాం. ఆయన చెప్పినట్టుగా సిద్ధపడదాం. మనం ప్రేయర్ చేసుకునేటప్పుడు ఈ ప్రేయర్ పాయింట్ చేద్దాం. ఇంకొక పాయింట్ని చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. రండి. సో ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన ఇస్తానంటున్నది, చేస్తానంటున్నది, ఆయన వాగ్దాన పూరితమైన మాటను నెరవేర్చబోతున్నారు. అప్పుడు ఆయన చెప్పిన ఆ మాటే, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ఇప్పుడున్న పరిస్థితి ఏంటో తెలుసా? ఎవడు జయించే మార్గంలో వెళ్తున్నాడో, ఎవరు అపహసించే మార్గంలో వెళ్తున్నాడో పరలోకం అంతా తొంగి చూస్తుంది. చెప్పండి అన్నమాట. ఎవరు తొంగి చూస్తున్నారు? పరలోకం అంతా తొంగి చూస్తుంది నాన్న. జయించుచున్నవాడు మరి ఎక్కువగా జయిస్తూ నిలబడాలని ప్రభువు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. అందుకే నీకు నాకు ఈ వాక్యంను చేతిలో పెట్టారు. ఈ వాక్యంను, బైబిల్ని చంకలోనో తలగడ కిందనో పెట్టి, లేదా భయం వచ్చినప్పుడు గుండెల మీద పెట్టుకొని ధైర్యం వచ్చింది అనుకోకు. దాని హృదయపు లోతుల్లోనికి వెళ్ళని, ఆ వాక్యమును ఫలించని, జీవితం లోపల నుంచి ఫలింపునకు అడ్డమేమి వచ్చినా సరే లోపల ఉన్న వాక్యమును బట్టి ఫలించు, జయించు. ఆయన చెప్పినట్టుగా ఆయన రాబోతున్నారు. ఎవరు జయిస్తారా అని వెయిటింగ్ అండి.
జయించడానికి నిర్ణయింపబడిన వారు, పిలువబడిన వారు, ఏర్పాట్లో ఉన్నవారు వారి నమ్మకత్వాన్ని కోల్పోతున్న సమయం దుఃఖపడుతూ అనేక మాటలు ఈ 2వ 3వ అధ్యాయాల్లో రాయించారు. అయ్యో, జయము పొందిన మీదట ఇది చేద్దామనుకున్నాను, నువ్వు ఈ ఏరియాలో పడిపోతున్నావు, జాగ్రత్త అని సంగములతో చెప్తూ మనకి చెప్పకనే అన్ని కోణముల్లో చెప్తున్నారు. జ్ఞానం ఉన్నవాడు, బుద్ధి కలిగిన వాడు వాటిని సరి చేసుకుంటాడు. జ్ఞానం లేనివాడు అపహాస్యం చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? సో జ్ఞానం ఉన్నది అనుకుంటూ వైజ్ మంత్లోనికి నడిచి వచ్చిన వారు చేయవలసిన పని 1 జయించడం, 2 జయించడం కోసం పరుగులు పడిపోతున్న వారికి చేయినిచ్చి నిలబెట్టడం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని ప్రణాళికలు మన మీద ఏ విధంగా ఉన్నాయో గ్రహించారా? రేపటి దినాన్ని మనం యోహాను పత్రికలో నుంచి కొన్ని విషయాలు చూడాలి. ఈ రోజుకి ఇక్కడ ఆగి ప్రార్థనలోనికి వెళ్దాం. జయించువారు ఎలా కదలాలో, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉండాలో ఈరోజు ఆ హృదయపు లోతులోనికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఇగో, నాకు అన్నీ తెలిసినా నేను గ్రహించకపోతే ప్రధాన యాజకుని వలె అయిపోతానని ఒక భయం కలిగి ఆ గుంటలో పడిపోకుండా జాగ్రత్తగా పక్క నుంచి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం.